అదిగో అవును. పిఠాపురం వస్తున్నాడు. ఈ వార్త పిఠాపురం అంతా కూడా గగ్గోలు పెడుతుందన్నమాట. పిఠాపురంలో ఎవరు ఏ నోట విన్నా కొంతమందిని స్టడీ చేయడం జరిగింది. వాళ్ళేం చెప్తున్నారంటే, అసలు ముందు పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం మా అదృష్టం అండి అని ఒకరంటారు. అది కాదండి. అసలు భారతదేశంలో అంటే ప్రధానమంత్రితో సైతం ప్రపంచ దేశాలు అన్నిటి దృష్టి కూడా పిఠాపురం మీదే ఉంది. అంత పేరు ప్రతిష్టలు వచ్చాయంటే కేవలం కారణం పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళగలరు. ఇంతకుముందు పిఠాపురం అంటే కాకినాడ అనేవాళ్ళు గానీ, మా పిఠాపురం ఊరు పేరుకు ఎవరికీ తెలిసేది కాదు. ఏదో దత్తస్వామి ఉన్నారని తెలుసు. కుక్కటేశ్వర్లు ఎవరో ఉన్నారు. దేవుడి పేరు సరిగ్గా నాకు తెలీదు గానీ, ఒక మంచి పుణ్య స్థలం, మంచి యాత్రా స్థలం మాట. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండడానికి సరైన స్థలం అది. అని అలా చెప్తున్నారన్నమాట. మరి వంగా గీత ఎవరు అంటే, వంగా గీత అంతకుముందు గెలిచింది కరెక్టే. గానీ, ఇక్కడ జనసేన మీద గెలిచే విధంగా లేరు. అందరూ ఆడవాళ్ళని కదిలేయండి, మగవాళ్ళని కదిలేయండి. పవన్ కళ్యాణ్ మాత్రం ఈసారి గెలిపించేస్తామండి. అయితే ఎన్ని ఓట్ల మెజారిటీ అంటే 50,000, 1,00,000 అంతకంటే ఎక్కువ. ఇంకొకడు ఇంకా తెలివిగా చెప్పాడు. ఈ 1,00,000, 10,000 వి డోంట్ మైండ్. బట్ పవన్ కళ్యాణ్‌ని మాత్రం మేము గెలిపిస్తాము అని ఉన్నారన్నమాట. ఇంకా రేపు కాక ఎల్లుండి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. పీఠాపురంలో మీటింగ్ పెడుతున్నారు. దాని ముందు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మంచి పని ఏంటంటే, తన సొంత డబ్బు, తను సంపాదించుకున్న డబ్బు, ఆ మిగులు, తగులు ఉంటే ఇంకెందుకు అసెంబ్లీ ఈ ఎలక్షన్‌తో కొట్టుకుపోదాం అనుకున్నారో ఏమో తెలీదు గానీ, 10,00,00,000 విరాళంగా ఇచ్చారు. అట్లాంటి వార్తలు విన్నప్పుడే కొంచెం ప్రాణం చివుక్కుమంటదన్నమాట. 10,00,00,000 విరాళం ఇవ్వడం అంటే మాటలా? ఈ పరిస్థితుల్లో ఒక పక్క సినిమాలు చేయటం లేదు. ఒక పక్క జనం అంటే తెలుగుదేశం తరఫున మాట్లాడాలి, బీజేపీ తరఫున మాట్లాడాలి, జనసేన తరఫున మాట్లాడాలి. తిరుగుతున్నాడు రాత్రి అనక, పగలనక, రాత్రి 12 గంటలో, 1 గంటో, 2 గంటలో, 3 గంటలో, 4 గంటలకు కూడా పడుకున్నటువంటి రోజులున్నాయని విశ్వసనీయ సమాచారం మాట. అంత కసరత్తు చేస్తున్నారు. ఈ చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఇది. అందువల్ల ఈ పవన్ కళ్యాణ్ పిఠాపురం రాక వాళ్ళు గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. మా పేరు అంటే ప్రపంచవ్యాప్తంగా అంటే తెలుగువాడు పవన్ కళ్యాణ్ తెలిసిన తెలుగు వాళ్ళందరికీ కూడా పిఠాపురం తెలుస్తుందండి అని ఉప్పొంగిపోతున్నారన్నమాట. ఎలక్షన్‌లో ప్రజానాయకుడికి కావాల్సింది అదే. అదే. నేను దాని గురించే చెప్తున్నానన్నమాట. కొంతమంది అంటారు, "ఏమయ్యా నువ్వు ఆహ్, వార్డు మెంబర్‌గానే గెలవగలని" ఒకడు. ఒకడు కార్పొరేటర్‌గా గెలవగలని ఇంకొకడు. అసలు ప్రజల్లో నీకేమైనా ఉందా? నువ్వెవరని చెప్పాలి అని ఒకడు. ఎవరని చెప్పాలంటే ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎవరనో వాళ్ళు చెప్తారు వినండి. బాగా ఉంటుందన్నమాట. అంతేగాని మీరు చెప్పడం ఏంటి? గానీ ఈరోజు ఎవరు మీరొచ్చి కాన్వాసింగ్ చేయండని అడగవలసిన అవసరం లేకుండా ఇంటింటికి కూడా కార్యకర్తలే. పిఠాపురం మొత్తం అంతా కూడా జనసేన కార్యకర్తలే. గెలుపు ఖాయం. ఎంత మెజారిటీ వస్తుందనేదే ప్రతి ఒక్కరి తాలూకు ఉద్దేశం. చదువుకున్నోళ్ళు, యూతే కాకుండా నడి వయసు వాళ్ళు, ముసలి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. రేపు చూడండి జనం ఎలాగుంటారో, సముద్రంలాగా ఉప్పొంగిపోతారు. ముందుగా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ గెలిచేశాడు. గానీ ఆయన చెప్పినట్టుగా 10,000 మెజార్టీయా, 1,50,000 మెజార్టీ అన్నది తేల్చవలసిన అవసరం ఉంది. గెలుపు మాత్రం అయిపోయింది. అక్కడ ఎవరు నిలబడినప్పుడు కూడా మరి గెలవలేరు. ఆ విషయం చెప్పాలి మనం ముఖ్యంగాన. అయితే ఇక్కడ ఏదో గ్రామదేవత పండుగ వచ్చినట్టు సంబరాలు చేసుకుంటారు చూసారా? ఏదో అమ్మవారి సంబరాలు, దత్తవారి పీఠంలో ఉన్నటువంటి సంబరాలు, ఇలాంటి సంబరాలు చేసుకుంటున్నట్టుగా పిఠాపురం యావత్తు కూడా ఆనందిస్తుందంటే చాలండి. ఇన్ని లక్షల మంది వాళ్ళ తాలూకు మాటల్లో ఏ తల్లి ఆశీస్సైనా ఫలించదా? ఏ తండ్రి ఆశీస్సైనా ఫలించదా? ఏ పుణ్యాత్ముడి తాలూకు అంటే బ్లెస్సింగ్ అయినా నెరవేరదా? తప్పకుండా పవన్ కళ్యాణ్ నెగ్గుతాడు. అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. మొత్తానికి మాత్రం అసెంబ్లీలో మాత్రం గుబులు పుట్టిస్తాడు. అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు కేవలం పవన్ కళ్యాణే అని నిర్మొహమాటంగా, ధైర్యంగా చెప్పొచ్చు. థాంక్ యూ.